శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయవాడలో ఉన్న కనకదుర్గ దేవాలయము ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి దేవాలయంలో ఒకటి. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఆలయములో కనకదుర్గ స్వయం స్వరూపముగా చెబుతారు. తరచుగా విజయవాడ ప్రధాన దేవతగా పరిగణించబడుతుంది. కనకదుర్గమ్మ పవిత్ర గ్రంథాలలో శక్తి దేవతగా పేర్కొనబడింది. స్థల పురాణము. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక స్త్రీ శక్తి పీఠంలోని ఈ ఆలయము ఒకటి. పూర్వము కీలుడనే యక్షుడు కృష్ణానది తీరములో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగగా, అమ్మా, నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానములో కొలువుండే వరము ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడవై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యింది. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసము ఎదురు చూడసాగాడు. తరువాత లోకాలను కబలిస్తుంది మహిషుణ్ణి వర్ధించి కీలుడికిచ్చిన వరము ప్రకారము మహిషావర్ధని రూపంలో కీలాద్రిపై వెలిసింది. తదనంతరము ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటము మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు కనకదుర్గ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామము స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుండాలని ఉద్దేశముతో బ్రహ్మదేవుడు శివుడి గురించి శతశ్వయోగ యాగం చేశాడు. జ్యోతిర్లింగ రూపము. దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికాదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చినదని గాథ. మరో గాథ ప్రకారము ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసము ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధము చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయములో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపచేశారు. అప్పటి నుంచి అమ్మ పరమ శాంత స్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దసరా 9 రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. శ్రీమాత్రే నమః.